చాలామంది అబ్బాయిలు చేసే తప్పు ఏంటి అంటే డ్రింక్ చేయడం ఒకటి సరదా అనుకుంటారు, ఫ్యాషన్ అనుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు కదా, మనం తాగకపోతే వాళ్ళ ముందు మనం చులకనగా అయిపోతామని అనుకుని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఆ అలవాటుని ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు. కొంతమంది ఇష్టంతో కూడా వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి తాగుడు అలవాటు అనేది చేసుకున్నారు. దానివల్ల ఎంత నష్టం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే, అందరూ చదువుకున్న వాళ్ళే. అయినా కూడా ఫ్యాషన్ అన్నట్టు విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే గొడవ పెట్టుకుని మరీ వెళ్ళి తాగేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది తాగుతారు, అసలు తాగినట్టు కూడా తెలియదు ఎవరికి కూడా. అదే ఇంకొంతమంది ఉంటారు, గొడవ గొడవ ఇంట్లో పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు. కొంతమంది తాగినా సైలెంట్గా వచ్చి సైలెంట్గా పడుకొని ఉంటారు. అదే యూత్ పిల్లలు ఎవరైనా తాగారంటే ఇంట్లో అమ్మా నాన్నకి తెలియకుండానే తాగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు పేరెంట్స్ తాగండ్రా అని ఎవరు చెప్పరు. దొంగచాటుగా వెళ్ళి తాగడం, సైలెంట్గా వచ్చి పడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పాపం పేరెంట్స్ కొంతమంది కనిపెడతారు, కొంతమంది కనిపెట్టలేరు. దానివల్ల ఎవరికి నష్టం అనేది అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు, మీకే నష్టం దానివల్ల. ఈవేళ ఏం జరిగిందంటే ఢిల్లీలో ఇలాగే ఒక అబ్బాయి పెళ్లి కుదిరింది, చక్కగా పెళ్లి అడావిడిలో ఉన్నారు, మండపంలో పెళ్లి జరుగుతోంది. వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, పెళ్ళికి వస్తారు కదా ఫ్రెండ్స్ కూడా. అలాగే వాడికి బాగా తాగుడు అలవాటు ఉంది, ఇలాగే ఫ్రెండ్స్తో తిరిగి. ఆ తాగుడు అలవాటు వల్ల ఏమైందంటే పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుంటే మధ్యలో లేచి వెళ్ళి తాగేసి వస్తూ ఉన్నాడు. వాళ్ళతో పాటు వెళ్ళి కబుర్లు చెప్తావు, ఒక్కో చుక్క తాగేసేయడం, వచ్చి మళ్ళీ పెళ్లి దగ్గర కూర్చోవడం, మళ్ళీ లేచి వెళ్ళడం, కొంచెం తాగడం, మళ్ళీ రావడం, మళ్ళీ కూర్చుని పెళ్లి తంతు కార్యక్రమం చేయడం, ఇలా చేస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పండి, ఎవరైనా సరే అంత పెళ్లి జరుగుతుంటే తాగితే అసలు ఎంత అసహ్యంగా ఉంటుంది. బంధువులు ఉంటారు, స్నేహితులు, అలాగే అమ్మాయి తరపు వాళ్ళు అందరూ ఉంటారు. ఓ పక్క పెళ్లి పీటల మీద కూర్చుని అస్తమానం వెళ్ళి తాగి వస్తూ ఉంటే వాడికి నిజంగా తాగుడు మీద ఎంత పిచ్చుందనేది అక్కడే అర్థమైపోతుంది. సాధారణంగా చెప్తారు చూడండి, పెళ్లి జరిగేటప్పుడు ఆ రోజున ఉపవాసం ఉండాలి, ఏం తినకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సాధారణంగా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏం పెట్టరు. ఎందుకు అని అంటే వాళ్ళకి మధ్యలో లేస్తారు, ఏదైనా ఫుడ్ తింటే పెళ్లి జరిగే కార్యక్రమంలో టాయిలెట్లకి దానికి వెళ్ళాల్సి వస్తుంది, అలా జరిగేటప్పుడు లేవకూడదన్న ఆలోచనతో అసలు వాళ్ళకి ఏం పెట్టరు. పెళ్ళి అయ్యేదాకా అసలు భోజనం అనేది అసలు ఏది పెట్టరు. లేవకూడదు అని అన్న సెంటిమెంట్, అలాగే పూజ చేసేటప్పుడు అలా లేవకూడదని పంతులు గారులు అందరూ చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న ఈ దుర్మార్గుడు అయితే మాత్రం అస్తమానం నోషానికి పక్కకు వెళ్దాం, తాగేసి రావడం. ఈ అమ్మాయి గమనించింది, ఏంటి ఇన్నిసార్లు వెళ్తున్నాడు, బాత్రూమ్కి వెళ్తున్నాడా అని అనుకుంది. కానీ వీడు చూడమని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అసలు వీడు ఏం చేస్తున్నాడు చూడమంటే ఫుల్గా తాగుతున్నాడు. వెళ్ళడం, నోషానికి వెళ్ళడం, ఓ గ్లాస్ తాగడం, మళ్ళీ రావడం, కూర్చోవడం. అలా కూర్చుని కడుపులో తిప్పి ఆ పెళ్లి జరుగుతుంటేనే వామిటింగ్ చేసుకున్నాడట. ఎంత అసహ్యంగా ఉంటుందండి అలా వామిటింగ్ చేసుకుంటే. అంత వామిటింగ్ చేసుకునే పరిస్థితి వచ్చేదాకా అసలు తాగడం ఏంటి అంటే, పెళ్ళి అంటే ఒక వాల్యూ లేదనమాట వాడికి. ఏదో ఎంజాయ్మెంట్ కోసం చేసుకున్నట్టు. అయ్యో ఇంతమంది ఉన్నారు, అమ్మాయి ముందు కొత్తగా పెళ్ళై వస్తుంది నా జీవితంలోకి, తెలిసిందంటే చూసిందంటే ఎంత బాధపడుతుంది, ఇలాంటివి చేయకూడదు అన్న ఆలోచన ఉండాలి కదా. పెళ్ళి అయిపోయాక కామన్, ఎవరైనా సరే రిసెప్షన్ అంటారు, తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఫ్రెండ్స్ తోటి పార్టీలు అంటారు, ఎంజాయ్లు అంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది పెళ్ళి అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక. కానీ వీడు అసలు ఆ కార్యక్రమాలు అయ్యేదాకా కూడా వీడు ఆగలేకపోతున్నాడంటే నిజంగా వాడు ఎంత తాగుబోతు అనేది అయితే ఖచ్చితంగా అర్థమైంది. ఈ రోజున చాలామంది అబ్బాయిలు మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. కుదిరిన వాళ్ళేమో ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు. చూడండి, మండపంలో పెళ్ళి క్యాన్సిల్ అయిందంటే ఎంత సిగ్గుచేటండి, ఎంత పరువు పోవడమండి. అసలు ఈ అమ్మాయి కాదు, ఇంకో అమ్మాయి ఎవరన్నా చేసుకుంటుందా ఇలాంటి వాడిని? అక్కడే వామిటింగ్ చేసుకున్నాడంటే ఇంకా వాడి జీవితం అసలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉందా? అలాగే ఆ అమ్మాయి ఇంకా చూసి ఆడు వామిటింగ్ చేసుకోగానే మొత్తానికి అక్కడ పెళ్లిపీటల మించి లేచి ఆ మెళ్ళలో ఉన్న పూలదండలు తీసాడు మొహానికి వేసి కొట్టి, ఇలాంటి తాగుబోతాడు, ఇలాంటి దరిద్రుడు నాకు వద్దు, నేను అసలు పెళ్ళే చేసుకోనని లేచిపోయింది. ఆ అమ్మాయి అక్కడి నుంచి అసలు నాకు పెళ్ళే వద్దు, నడవండి అని చెప్పింది. వెంటనే గొడవలు అయ్యాయి అక్కడ. అందరూ వచ్చి ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఎంత కవరింగ్ ఇస్తారో చూడండి. పెళ్ళన్నాక ఎంజాయ్మెంట్ ఉండదా, పెళ్ళన్నాక ఆనందం ఉండదా, సంతోషంలో ఫ్రెండ్స్ ఏదో కొద్దిగా తాగమంటే తాగాడు, దానికే పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారా, సర్ది చెప్పరా, ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరు అని అలాంటివి అన్ని మాటలన్నీ వాళ్ళ అబ్బాయి అదే పెళ్ళి కొడుకు తరపు వాళ్ళందరూ వెనకేసుకొస్తున్నారంట. ఏమండి, ఎంజాయ్మెంట్ అంటే పెళ్ళయ్యాక తాగుతారు, ఏకంగా పెళ్లిపీటల మీదే ఆగకుండా తాగాడంటే వాడు ఎంత కక్కుర్తి వేదవా, ఎంత దరిద్రుడు అనేది, ఎంత తాగుమోతాడు అనేది అక్కడే అర్థమైపోతుంది కదా. అంటే అక్కడ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అన్న ఆలోచనతో ఏదో ఒకటి చేసేయాలి పెళ్ళి అని అన్నట్టు అయిపోవాలన్నట్టు ఆ అబ్బాయి తరపు వాళ్ళందరూ వెనకేసుకొచ్చి ఈ అమ్మాయికి సర్ది చెప్తున్నారంట. అయినా సరే నాకు అసలు ఈ పెళ్ళే వద్దు, లాస్ అయినా పర్వాలేదు అనుకుని అమ్మాయి లేచింది. అలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ఇది జరిగిన స్టోరీ అని చెప్పారు. వాళ్ళు ఏమంటారు, ఈ అమ్మాయికి ఇష్టం లేకపోతే మేమేం చేయలేము, నువ్వు చేసిన వెదప్పానికి ఆ అమ్మాయి నచ్చలేదు, మాదేం సంబంధం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే కదండి. ఇప్పుడు చేసుకునే అమ్మాయికి
అందరికి ఇష్టం ఉండాలి కానీ వీడు చేసిందేమో వెధవ పని అయ్యుండి అందరూ వచ్చి సర్ది చెప్తే రేపొద్దున ఈవేళ పెళ్లి చేసేస్తారు, రేపొద్దున ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఆ తాగుమోతోటితోటి భరించేది ఆ అమ్మాయే కదా జీవితకాలం. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. వీడు తాగుతాం వల్ల వీడి వేషాలు ఏంటో వీడు ఎటువంటి వాడు అనేది ఆ పీటల మీదే తెలిసిపోయింది. నిజంగా తాళి కట్టాక తెలుసుంటే ఇంకేం చేయగలం? ఏమీ చేయలేం, గొడవలు పడి విడిపోవడం తప్ప. నిజంగా ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారనమాట. ఆగరనమాట. తాగుడు పిచ్చి అసలు అంత పనికిరాదు, ఎందుకంటే ఉండలేని పరిస్థితి వస్తుంది. దానివల్ల మీ జీవితాలకే నష్టం. ఈ కాలం పిల్లలు తెలుసుకోవట్లేదు, ఇదేదో సరదా ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు కానీ దానికే అలవాటు పడిపోయి దానికే బానిస అయిపోతున్నారు. దానివల్ల ఇంట్లో గొడవలు అవుతాయి, మీ జీవితాలు కాపురాలు విడిపోతూ ఉంటాయి. ఇంట్లో వచ్చిన భార్య ఊరుకోదు. ఆ తాగుడు వల్ల ఇంకా ఉన్నవి లేనివి దెబ్బలాడుకుని కొట్టుకునే పరిస్థితి రావడం, ప్రతి ఒక్కళ్ళు విడిపోవడం. కాబట్టి ఎవరైనా సరే చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఇంకా దానివల్ల సమస్యలు చిక్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజుల్లో పిల్లలు పెళ్లి కావట్లేదు అంటున్నారు. చేసుకునే అమ్మాయి అన్న అన్నీ చూసుకుంటుంది. వీడు మంచివాడా, గుణవంతుడా, వీడికి ఏ అలవాట్లు ఉన్నాయి ఏంటని అన్నీ చూసుకుంటారు. అంత కట్నాలు ఇచ్చి బంగారాలు పెట్టి చేసుకునేటప్పుడు నా భర్త మంచిగా ఉండాలి, మంచివాడే కావాలని ఏ అమ్మాయి అన్నది కోరుకుంటుంది. కాబట్టి మీరు తిన్నంగా ఉంటే చేసుకునే అమ్మాయిలు ముందుకొచ్చి చేసుకుంటారు. కానీ మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ రోజుల్లో కామను, ఈ రోజుల్లో ఫ్యాషను, ఇవన్నీ అందరూ చేసేవే అని ఇలాంటి సినిమా డైలాగులు కొడితే అనుభవించేది వాళ్ళు. ఎందుకంటే ఈ తాగుడు వల్లే గొడవలు వస్తాయి ఇంట్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలు ఎవరైనా సరే ఇది ఒక సరదా అన్నట్టు తీసుకోకండి. అదే ప్రమాదాలకి గురి అవుతూ ఉంటే జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. చాలామంది చూడండి ఆ తాగి కూడా డ్రైవింగ్లు చేసి, ఈ మధ్యగా నిన్న కూడా ఏదో చూసాం, ఎవరో పిల్లలందరూ 5 కలిసి తాగి ఏదో చెరువులోకి వెళ్ళిపోయి కారు వెళ్ళిపోయింది, డ్రైవింగ్లో చనిపోయారని ఇలాంటివి కూడా వింటున్నాం. ర్యాష్ డ్రైవింగ్లు చేసి చెట్టును గుద్దేశారని ఇలాంటివి వింటున్నాం. ఎవరికి నష్టం అండి? జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ తాగుడు వల్ల. ఈ ఒక్కడు చేసినా మిగిలిన వాళ్ళకి చుట్టుకుంటూ ఉంది. ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్తో పాటు కలిసి డ్రైవింగ్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆ తాగుడిని ఫ్యాషన్ అని అనుకుని మాత్రం అసలు దాని జోలికే వెళ్ళొద్దు. సరదాని చేసేది ఎప్పుడు కూడా మీకు ప్రాణాల మీదకి తేవడం తప్ప, జీవితాలు నాశనం అయిపోవడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తిడతారు, ఇలా చేయమని ఏ తల్లిదండ్రులు చెప్పరు. కాబట్టి ఈవేళ ఇలాంటి సంఘటన చూసైనా సరే కొంచెం తెలుసుకోండి, మీకున్న అలవాట్లను మానేయండి. అలాగే న్యూ ఇయర్ వస్తుందని అంటే నేను ఇంకా జనవరి 1 నుండి ఏమీ తాకూడదు, ఇక నుంచి ఈ అలవాటు మానేయాలని అనుకుంటారు, కానీ అమలు చేయరు. 31st నైట్ ఫుల్గా డ్రింక్ చేసేస్తారు. మళ్ళీ 1వ తారీఖున గుడికి వెళ్ళి దండాలు పెట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలే. అది నిజంగా మీరు మానేయాలని అనుకుంటే మీ మనసు ఏ క్షణానైనా మానేయచ్చు. మన మనసును బట్టి ఉంటుంది. మనం ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి, నేను ఇది చేయకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా నిలబడగలరు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే. అంతేగాని న్యూ ఇయర్ 31st నైట్ ఫుల్గా తాగేయడం, మళ్ళీ తెల్లారి మామూలు చేయడం, ఇవన్నీ దీనివల్ల నష్టమే తప్ప లాభం అయితే లేదు. కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు చూసి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే ఇది మంచి విషయమే, మీ జీవితానికి సంబంధించిన విషయమే. కాబట్టి ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి, ఇలాంటివి కక్కుర్తి పనులు చేయకండి, మీ పరువు తీసుకోకండి. ఇంకా జీవితంలో పెళ్ళి అనేది అవ్వదు, ఏ అమ్మాయి మిమ్మల్ని చేసుకోదు. ఇలా కనుక చేస్తే అలవాటు అనేది మళ్ళీ మితిమీరిపోతుంది. మీరు సరదాగా చేసినా అది ఎక్కువైపోతుంది, మానలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.